బిర్యానీ చేయాలంటే ఫస్ట్ కావాల్సింది ఒక వెడల్పాటి పాత్ర. తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడుక్కోండి. ఈ చికెన్లోకి మిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టి ఆ పేస్ట్ని వేయండి. అలాగే పసుపు, కారం, ఉప్పు, అదే చేత్తో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి కలిపేసుకోండి. అలాగే ఈ ప్లేట్లో ఉన్న స్పైసెస్ అన్ని నాకైతే పేర్లు తెలియవు, షాప్కి వెళ్ళండి, 10 రూపాయలకు బిర్యానీ స్పైసెస్ అంటే ఇస్తాడు, అవన్నీ కలిపేసేయండి. అదే చేత్తో ముందుగా వేయించి పెట్టుకున్న ఎర్రగడ్డలు దూరగా వేయించుకొని అవి కూడా కలిపేసేయండి. దాని తర్వాత పెరుగు ఒక కప్పు అంటే ఎంత అంత ఇద్దు, దానికి సరిపడేంత తీసుకొని కరెక్ట్గా మ్యారినేషన్కి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని వేసుకోండి. అలాగే ఆ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా, అది వేస్ట్ చేయకుండా ఒక కప్పు తీసుకొని సరిపడినంత ఇందులో వేసుకోండి. దాని తర్వాత లెమన్ కట్ చేసుకొని, లెమన్ని హాఫ్ లెమన్ సరిపోతుంది, హాఫ్ కేజీకి, ఎక్కువ పులుపు రాకుండా మంచిగా కలుపుకోండి. తర్వాత గీ వేసుకొని ఒక చెంచాడు చూపించినంత వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, బాగా కలపండి. కలిపిన తర్వాత ఇలా ఇంత కన్సిస్టెన్సీ రావాలన్నమాట. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ముందుగా మనము బిర్యానీ రైస్ 2 గ్లాసెస్ 2% సరిపోతుంది, అది నానబెట్టుకోండి. అలాగే ఒక పెద్ద పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని అందులోకి ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఇందాక వేసాం కదా బిర్యానీ స్పైసెస్, అవన్నీ వేసేయండి. అదే చేత్తో కొత్తిమీర, పుదీనా కొంచెంగా తీసుకొని వేసేయండి. అలాగే ఒక హాఫ్ లెమన్ కట్ చేసుకొని దాన్ని స్క్వీజ్ చేసుకోండి. అదే చేత్తో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇది మనకి మెతుకులు అతుక్కోకుండా హెల్ప్ చేస్తుంది. దీన్ని స్టవ్ మీద పెట్టేసేయండి, స్టవ్ ఆన్ చేసేయండి, బాగా కలిదిప్పండి. ఇది ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత ఇలా పొంగు వస్తుంది కదా, ఇలా పొంగు వచ్చినప్పుడు అందులోకి మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేస్తే ఒక 70% కుక్ అవుతుంది. మీరు ఇలా చేతో పట్టుకొని ఇలా దాన్ని తుంచినప్పుడు ఇలా విరిగిపోతుంది అనమాట, అప్పుడు మనకు 70% కుక్ అయినట్టు. సో ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసింది ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఈ 70% కుక్ అయిన రైస్ని ఒక లేయర్గా, ఒక హాఫ్ రైస్ని ఒక లేయర్గా వేసుకోండి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోండి, చిందరవందర వేయకుండా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా వస్తుంది. మంచిగా నీట్గా ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకొని దానిపైన నువ్వు గరం మసాలా ఒక చిన్న ఇట్లా స్ప్రింకిల్ లాగా చేసుకోండి. అట్ ద సేమ్ టైం మన దగ్గర వేయించిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొన్ని వేసుకోండి. ఒక చిన్న స్పూన్లో గీ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. సో దీని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఈసారి రైస్ 90% కుక్ అవుతుంది. ఇలా పట్టుకొని స్క్వీజ్ చేశారంటే చాలా మెత్తగా ఉంటుంది. సో మనకు రైస్ 90% కుక్ అయినట్టు. ఇప్పుడు సేమ్ మనం ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా, సేమ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఆ మిగిలిన రైస్ మొత్తం వేసుకొని ఇంకొక లేయర్గా వేసుకొని సేమ్ ప్రాసెస్ అగైన్ మనం గరం మసాలా కొంచెము అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెము, ఇంకా గీ వేసుకున్నాం కదా, గీ. సో లాస్ట్లో ఏంటంటే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా స్ప్రెడ్ చేసుకుంటే చూసేదానికి డెకరేటివ్గా బాగా అనిపిస్తుంది. సో దీన్ని మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేయండి. సో మీ దగ్గర రోల్ కానీ ఏదైనా బరువైన వస్తువు ఉంటే దాని మీద పెట్టేసేయండి, ఎందుకంటే మనకు దమ్ము బయటికి పోకుండా మొత్తం రైస్కి పట్టుకునేలాగా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద పెట్టండి, సెకండ్ 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కింద ఒక రేకు పెట్టి డైరెక్ట్గా ఫైర్ అనేది ఆ పాత్రకు తగలకుండా ఒక రేకు పెట్టి దాంతో లో ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టండి. ఆవేశపడకుండా ఒక 30 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి అలానే ఉంచండి, దమ్ము బాగా పట్టుకుంటుంది. ఆ 30 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి మీ గుమగుమలాడి బిర్యానీ తినేసేయండి. చూసారుగా, ముక్క మాత్రం పట్టుకుంటే ఊడిపోయేలా వచ్చింది. మంచిగా ఆనియన్స్ కట్ చేసుకొని, లెమన్ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని తినేసేయండి.